వెల్కమ్ టు M1 న్యూస్. సిద్దిపేట జిల్లా చెరియాల పట్టణంతో పాటు గ్రామాలలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామాలయం, ఆంజనేయ స్వామి వార్ల దేవాలయాల వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆకునూరు గ్రామంలో 2వ వార్డు పరిధిలో ఉన్న రామాలయంలో వందలాది మంది భక్తులు మధ్య స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మృత్యుంజయ శర్మ, న్యాయవాది జేఏసీ చైర్మన్ భైరవ భట్ల, చక్రధర్ శర్మ పంతులు ఆధ్వర్యంలో సర్పంచ్ కొమ్ము రవి దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం జరిపించగా పురోహిత పండితుల చేత వేద మంత్రోచ్చరణ మధ్య కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరియాల రెవెన్యూ డివిజన్ చైర్మన్ చక్రధారి మాట్లాడుతూ ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ సమస్యల పరిష్కారంలో దక్షత చూపించిన శ్రీరాముడు అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలన చేశారు అని అన్నారు. తండ్రి మాట జవదాటకుండా ఉంటూ తమ్ముని పట్ల ప్రేమ, ఆంజనేయుల పట్ల అభిమానం ప్రదర్శించాలని, శ్రీరాముని పరిపాలన నడక ఆదర్శం అందరూ పాటించాలని చక్రధారి సూచించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడు నవమి రోజు జన్మం జరిగినటువంటి విషయంలో సీతారామ కళ్యాణం శతపత్రపురంలో ప్రజల మధ్య చాలా వైభవోపేతంగా జరుగుతుంది. ఈ సీతారామ కళ్యాణం ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుని యొక్క ప్రజలను కన్న తండ్రి వల్ల చూస్తూ రాజ్యపాలన చేసినటువంటి ఒక నియమం, నిష్ఠ, ధర్మనిష్టతో పరిపాలన చేసినటువంటి ఒక సూత్రీకరణ మన శ్రీరామచంద్రునిలో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఏకపత్ని వ్రతుడు, అలాగే బిడ్డలను, తండ్రి ఆజ్ఞను, అలాగే పినతల్లి యొక్క ఆదేశాన్ని, తమ్ముని పట్ల ప్రేమ, శిష్యుడు ఆంజనేయుని పట్ల ఉన్న సహృదయతను మనం శ్రీరామచంద్రునిలో చూడొచ్చు అని చెప్పి ఆ వాల్మీకి మహారాజు మనకు ఆ రామాయణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ భారతదేశం అంతా కూడా సీతారాముల కళ్యాణం జరపడకు నిశ్చయించుకున్నారు నవమి నాడు. ఎందుకంటే ఈ భారతదేశంలో సీతారామచంద్ర స్వామి యొక్క అనుకరణ, ఆయన యొక్క విశిష్టత, ఆయన నడత, నైతికత, ధర్మార్థ కామ మోక్షముల మధ్య ఆయన చేసినటువంటి, మనకు చూపించినటువంటి దారి నిజంగా ఒక గొప్ప మార్గం. అందుకే భారతదేశంలో ఎక్కడ కూడా ప్రతి గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంటుంది. ఆలయం లేని గ్రామం లేదు. ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నటువంటి దేశం ఈ క్షణంలో 12:30కు అభిజిత్ ముహూర్తంలో సీతారామ కళ్యాణం చేసుకోవడం ఒక ఆనవాయితీ. ఈ కళ్యాణం అయిన తర్వాతనే హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి మన బిడ్డలు కానీ మన కొడుకుల పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒక ఆనవాయితీ ఉంటుందని చెప్పి వేద సంస్కారం చెప్పింది. కాబట్టి ఈరోజు శతపత్రపురం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లాలో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సీతారాముల కళ్యాణం అందరూ పాల్గొన్నారు. బంధుమిత్రులందరూ రావడం, గ్రామ ప్రజలందరూ పాల్గొన్న వారందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి ఆలయం, ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఐశ్వర్యం, ఆరోగ్యం వీళ్ళందరికీ కలగాలి. అందరూ సంపద పెరిగి ఆరోగ్యంతో బ్రతకాలి, జీవించాలి, సుఖ సంతోషాలతో ఉండాలని మనసా వాచా కర్మనా కోరుకుంటూ మీ చక్రధారి, ఆకునూరు.